ఏపీలో ఎలక్షన్స్కి ఇంకా 1 మంత్ టైం మాత్రమే ఉంది. అయితే ఇలాంటి కీలక సమయంలో ప్రతిపక్షం అధికార పక్షాలు రెండూ కూడా ప్రజల్లోకి చాలా ముమ్మరంగా వెళ్తున్నాయి. ప్రచారంతో ఎక్కడికక్కడ ఏపీ మొత్తం కూడా హోరెత్తిస్తున్నారు. అయితే ఇలాంటి కీలకమైన సందర్భంలో వచ్చే సర్వేస్ చాలా ఇంపార్టెన్స్ని అందుకుంటాయి. అయితే ముఖ్యంగా న్యూట్రల్ ఓటర్స్ వీటిని చాలా క్లోజ్గా మానిటర్ చేస్తుంటారు. అయితే ఇంతకుముందు వచ్చిన సర్వేలు కూడా చాలా మటుకు వైఎస్ఆర్సీపీ రెండోసారి అధికారం చేజిక్కించుకోవడం ఖాయమని చెప్పినప్పటికీ కొన్ని సర్వేలు అక్కడక్కడికి వచ్చే మార్జిన్ కొంచెం తగ్గుతుంది, లేదా చాలా మటుకు క్లోజ్ కాల్ ఉంటుందని కొన్ని ఆత్మసాక్షి లాంటి సర్వేలు అయితే ఇంతకుముందు ఇచ్చిన రిపోర్ట్స్లో వాళ్ళు పేర్కొన్నారు. అయితే ఇప్పుడున్న రీసెంట్ కీలక పరిణామాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు వస్తున్న సర్వేలు వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పెరిగింది అని అయితే చెప్తున్నాయి. అసలు ఈ గ్రాఫ్ పెరగడానికి కారణాలు ఏంటనేది విశ్లేషిస్తే బేసిక్గా ఇంతకుముందు కూడా మీరు చూసుకుంటే వాలంటీర్ సిస్టమ్ మీద ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. వాళ్ళని టెర్రరిస్టులు కానీ గోను సంచులు మోసే వాళ్ళ కింద చాలా కొన్ని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, ఆ వ్యవస్థ వల్ల రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుందని, దేశంలోనే క్రైమ్ రేట్ పెరిగిపోతుందని చెప్పేసి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసినప్పుడు చాలా వ్యతిరేకత అయితే వాళ్ళు మూటగట్టుకున్నారు. వాలంటీర్స్ నుంచి అలాగే సామాన్య జనాల నుంచి కూడా ఇలాంటి వ్యాఖ్యలు అవసరం లేదు, అసలు వాళ్ళు చాలా సర్వీస్ చేస్తుంటే వాళ్ళని మీరు అలా అంటాం ఏంటని చెప్పేసి ఇంతకుముందు చాలాసార్లు వాళ్ళు ప్రతిఘటించారు. అయితే ఆ తర్వాత ప్రతిపక్షాలు తన స్టాండ్స్ని మార్చుకుని వాలంటీర్ సిస్టమ్ జోలికి వెళ్ళకుండా వేరే విధంగా అధికార పక్షాన్ని కౌంటర్ చేసే విధంగా ఉండుంటే రిజల్ట్ వేరేగా ఉండేది. అయితే ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఎలక్షన్ కమిషన్ ద్వారా వాలంటీర్స్ని పెన్షన్స్ ఇవ్వకుండా ఆపించడంలో ప్రతిపక్షాలు విజయం సాధించాయని చెప్పేసి మీడియాలో చూసాం. కొన్ని చోట్ల అయితే వాళ్ళు సెలబ్రేషన్ కూడా చేసుకున్నారు. ఇలాంటి కీలక సందర్భంలో జనాలు ఇప్పుడు మండు టెండర్లో సచివాలయాలకు వెళ్ళి వాళ్ళ పెన్షన్ తీసుకొని వస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే వాళ్ళకి వాలంటీర్స్ ఇంటింటికి వచ్చి ఇచ్చే పెన్షన్ యొక్క వాల్యూ చాలామంది రియలైజ్ అవుతున్నారు, చాలామంది బాధపడుతున్నారు. అయితే ఇప్పుడు ప్రజలందరూ కూడా అసలు ఈ సిచ్యువేషన్ కారణం ఏంటని అనలైజ్ చేసుకున్నప్పుడు ప్రతిపక్షాలే కావాలని ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ పెన్షన్ని ఆపేయించడం చేశారు అని చాలామంది ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా కొంచెం కౌంటర్ మెజర్స్ తీసుకోవడానికి కూడా ముందుకు రావాల్సిన టైం వచ్చింది. అయితే డ్యామేజ్ అయితే జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న సర్వే రిపోర్ట్స్లో మనం చూసుకుంటే ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్లో కూడా వైఎస్ఆర్సీపీ రెండోసారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. అయితే కొన్ని చోట్ల నెక్ టు నెక్ పోటీ ఉన్నా కూడా 120 సీట్స్ వరకు అయితే కన్ఫామ్గా వస్తుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవుతారని ఆ సర్వే రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. అలాగే 2 రోజుల ముందు మనం చూసుకుంటే జన్మత్ సర్వేలో కూడా 120 పైనే సీట్స్ అయితే వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకొని రెండోసారి అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏపీకి మరొకసారి సీఎం కాబోతున్నారని చేసి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు సర్వే రిపోర్ట్స్ అన్ని కూడా బిఫోర్ వాలంటీర్స్ మీద ఈ యాక్షన్స్ వాలంటీర్స్ మీద ఈ సర్వే రిపోర్ట్స్ అన్నీ కూడా ఈ వాలంటరీ సిస్టమ్కి ముందు వాలంటరీ సిస్టమ్ ఈసీ యాక్షన్ తీసుకున్న తర్వాత అన్న విధంగా కూడా కొంచెం డివైడ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్సీపీకి అయితే ఉన్న ఎడ్జ్ అయితే పెరిగింది ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే. ఇదే టైంలో ప్రతిపక్షానికి సంబంధించిన అధినేతలు వాలంటీర్స్ని ప్రసన్నం చేసుకోవడానికి ఖచ్చితంగా మేము వాలంటరీ సిస్టమ్ని కంటిన్యూ చేస్తాము, అదేవిధంగా వాళ్ళ యొక్క గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 10,000కి పెంచుతామని కూడా చెప్తున్నారు. ఈ సందర్భంలో వాలంటీర్స్ ఎంతవరకు ఈ వ్యాఖ్యల్ని వాళ్ళు విశ్వసిస్తారు, ఎందుకంటే వాళ్ళ మీద ఇంతకుముందు డెరిగేటరీ స్టేట్మెంట్స్ అయితే పాస్ చేశారు కాబట్టి వాళ్ళు ఎంతవరకు వీటిని విశ్వసించి మళ్ళీ కొంచెం బ్యాక్ వస్తారు అనేది అయితే ఆలోచించాల్సిన విషయం. అదేవిధంగా జనాలు చూసుకుంటే జనాలు అయితే ఈ మంత్ అయితే ఇబ్బంది పడ్డారు పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళిన వాళ్ళంతా కూడా. సో వాళ్ళకైతే కొంచెం డ్యామేజ్ అయితే అర్థమైంది. సో వాళ్ళందరినీ కూడా ఎట్లా రికన్సైల్ చేస్తారు, వాళ్ళందరితో కూడా మళ్ళీ ఓటింగ్ సిస్టంలోకి వాళ్ళకు అనుకూలంగా చేసుకోగలుగుతారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఏదేమైనప్పటికీ చూస్తున్న సర్వే రిపోర్ట్స్ మాత్రం అన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి అయితే అనుకూలంగా కనిపిస్తున్నాయి. చూద్దాం ఈ రాబోయే 1 మంత్ కూడా ఏ విధంగా ప్రచారంతో ప్రతిపక్షం ముందుకు వస్తుంది, ఏ విధంగా అధికార పక్షాన్ని కౌంటర్ చేస్తుంది, ఏ విధంగా తమ గ్రాఫ్ని పెంచుకుంటాయనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఇప్పటి నుంచి.